వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారంటే ఫ్రెండ్లీ పోలీస్ అంట. గతంలో నేను ముఖ్యమంత్రి ఉన్న టైంలో పోలీసులు ప్రజలతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా వ్యవహరించేవారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, పోలీసులు రాజకీయ ఒత్తిడికి లొంగిపోయి రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా అందరిని ఇష్టానుసారంగా కొడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సింపుల్గా ఒక ప్రశ్న, మీరు గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఇలా ఎవరైనా మైకుల ముందు మాట్లాడారనుకోండి, ప్రభుత్వాన్ని ముఖ్యంగా మీ పేరెత్తి జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని చెప్పి ప్రశ్నిస్తే వెంటనే అతని మీద కేసు బనాయించడం, లాగి టపా రెండు పీకడం, వెంటనే వెళ్ళి జైల్లో కూర్చోపెట్టడం. గత 5 సంవత్సరాలు జరిగింది ఇదే కదండి. ప్రశ్నిస్తే పోలీసు లాఠీలతో టపా కొట్టించేవాడు. అప్పుడు గుర్తుకు రాలేదు ఈ ఫ్రెండ్లీ పోలీసు. ఇదా ఫ్రెండ్లీ పోలీస్ అంటే? శ్రీకాళహస్తికి సంబంధించిన ఆ సరౌండింగ్ ఏరియాలో ఒక లేడీ పోలీస్ జనసేన నాయకుడిని చెంపదెబ్బ, నడి రోడ్డు మీద అందరూ చూస్తున్న చెంపదెబ్బలు కొట్టినప్పుడు ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు? మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద బూటుకాలతో తన్నించినటువంటి సంఘటనలో ఇదే ఫ్రెండ్లీ పోలీసు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ని ఎంత చక్కగా వాడుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఎంత చక్కగా వాడారంటే అసలు నోరెత్తి ఎవడైనా ప్రశ్నించాడంటే వాడు తాట తీసేవారు. ఇదా ప్రజాస్వామ్యంలో మీరు ఇచ్చినటువంటి ఫ్రెండ్లీ పోలీసు వ్యవహారమా? ఇదా మీరు నడిపించేది? ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేతలు వర్తిస్తున్నట్టుండే సార్. 5 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి మంచి చేసినట్టుంటే నిజంగా ప్రజలు మిమ్మల్ని ఎత్తి మీద పెట్టుకునేవాళ్ళు. ఈ రోజున ఈ కపట నాటకాలు, కపట మాటలు మనకు అవసరం లేదు. ఈ రోజున మీరు పోలీసులు ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా, ఈ రోజున పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు వాళ్ళకి లేవు. ఉదాహరణకే మీరు ఆల్రెడీ గంజా బ్యాచ్ని నడి రోడ్డు మీద తాట తీసినటువంటి సంఘటన ఒకటి చూసుకున్నారు కదా, ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజున పోలీస్ వ్యవస్థ అది చేసిన ఇది మిస్టేక్ అయినా సరే, అది ఆ దెబ్బలు కొట్టేపాటికి అది చూసిన వీడియో చూసిన ఎవరైనా యువకులు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఓరు నాయన, పోలీసుల యొక్క ట్రీట్మెంట్ ఈ రకంగా ఉంటుందా, పోలీసులు తప్పు చేస్తే ఈ రకంగా కొడతారని చెప్పి వాళ్ళకి తాట తీసారంటే కాస్త అది చేసింది బయట నడి రోడ్డు మీద కొట్టడం తప్పు అయినా సరే యువకులు మార్పు రావడానికి అలా చేయడమే కరెక్ట్. ఎందుకంటే గంజాకి బానిస అయిపోయి రేపొద్దున వాడు ఎవరినైనా ఇబ్బంది పెడితే ఏదైనా చేస్తే వాడు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తే ఆడి తాగింది కాక ఇంకో నలుగురికి అలవాటు చేస్తే దీనివల్ల యూత్ చెడిపోతారు కదా. ఇలా పోలీస్ వ్యవస్థ చక్కగా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున గస్తీలు చూడండి, ఎక్కడికక్కడే 9-10 దాటిన తర్వాత పోలీసులు రౌండ్స్ ఎలా కొడుతున్నారు చూడండి. ఎక్కడైనా సరే అలజలు సృష్టించకుండా, ఏ దొంగతనం ఇలాంటివి జరగకుండా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కదా పోలీసులు చేయాల్సిన పని. గతంలో మీరు ఏం చేశారండి? తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయమని చెప్తే, తప్పు చేసిన వాడు ఎవడైతే వాడు కేసు పెడతాడు, సార్ పలానా వాడు ఇలా చేశాడు సార్ అని చెప్పి కేసు పెట్టిన వాడి మీద శిక్షలు వేసేవారు మీరు. టీడీపీ వాడు కానీ, జనసేన వాడు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు ఇలా చేసాడండి, ఇలా చెందిందని చెప్పంటే ఎవరైతే కేసు పెడతాకొచ్చారో వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టేవారు. ఇదా ఫ్రెండ్లీ పోలీస్ అంటే? ఈరోజు మీరు పోలీస్ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారంటే గతంలో మీరు ఎంత దారుణంగా లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టారో ఈ రోజున మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీరు అన్నారు కదా ఇదివరకు 2.0 చూపిస్తా, పోలీసులు బట్టలు ఉడదీస్తారన్నారు కదా, ఇది ఎంత దారుణమైన మాట అండి? పోలీస్ వ్యవస్థల గురించి ఇలా మాట్లాడొచ్చా? మీరు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఇది ఒక్కటేనే ఉదాహరణ. అంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అప్పుడు మీకు సపోర్ట్గా ఉన్నారు, ఇప్పుడు ఇదే ఫ్రెండ్లీ పోలీస్ మీ సపోర్ట్కి లేరు కాబట్టి బట్టలు కూడా తెప్పిస్తారా? 2.0 చూపిస్తారా? సప్త సముద్రాల అవతల సార్ వెతికి మరీ లాక్కొస్తారా? ఏ ఒక్కడిని విడిచిపెట్టరా? ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే? అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఈరోజు మీ మాట ఎంటలేదు కాబట్టి పోలీసులు మీ మీదకే, మీ నాయకుల మీదకే, మీ కార్యకర్తల మీదకే చక్కగా తప్పు చేసిన ఆన్ ద స్పాట్ అరెస్ట్ చేయడం, తాట తీస్తుంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసు ఏంటిది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా. అంటే అప్పట్లో మీకు చక్కగా కాకి సరిగ్గా ఉంది, ఇప్పుడు కాకి షర్ట్ సరిగ్గా పనిచేయట్లేదు మీకు అని చెప్పి ఇప్పుడు మీకు వ్యతిరేకత వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజారక్షణ, ఈ రోజున ప్రజలు రక్షించే విధంగా పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ అనిత గారు ఏదైనా సందర్భంలో ఎక్కడైనా సరే ఏదైనా సిచ్యువేషన్ తలెత్తుతుంటే ఆన్ ద స్పాట్ హోమ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్తాం, పోలీస్ వ్యవస్థని అలర్ట్ చేయడం, వెంటనే అలర్ట్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధిత దర్యాప్తులు వేగవంతంగా జరుగుతున్నాయి. తప్పు ఎక్కడ జరిగిన వెంటనే సిస్టమేటిక్గా ఈ రోజున ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఇది కదా ప్రభుత్వం నుంచి మనం కోరుకునేది. మీరు 5 సంవత్సరాలు ఉన్నంతసేపు పథకాలు అని చెప్పి దాని మీద దృష్టి సాధించారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం పట్టించుకున్న విధానం ఎక్కడుందండి?
పథకాలు ఉంటే చాలు, మాకు రేపొద్దున అధికారం ఇచ్చేస్తారు, పథకాలు విస్తృత స్థాయిలో ఇచ్చేస్తే చాలు, రేపొద్దున ఓట్లు పడిపోతాయని చెప్పి ఎవరైనా సరే ఎదురు తిప్పితే వాళ్ళని తాట తీసే ప్రక్రియ చేయడం, మీ కార్యకర్తలతో మీ నాయకులతో రౌడీజాలు చేయించడం, ఇదే కదా గత 5 సంవత్సరం జరిగింది. ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థనే మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇది ఒక్క ఉదాహరణ చాలు. మీరు 2.0 చూపిస్తారు, రప్ప రప్ప చేస్తాం, తల నరికేస్తాం, ఇవన్నీ ఎందుకు వచ్చిన మాటలు? మన ప్రజాస్వామ్యంలో ఉన్న విషయం తెలుసుకోవాలి కదా. ప్రజాస్వామ్యంలో అంటే ప్రజా రక్షణ కోసం మీరు మాట్లాడాలి, ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడాలి. ఈరోజు ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడటం మానేసి, ప్రజల రక్షణ కోసం మాట్లాడటం మానేసి, రక్షించే పోలీస్ వ్యవస్థను మీరు దుర్మార్గులుగా మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి మరి? కాకి వ్యవస్థను ఎంత దారుణంగా అవహేళన చేసేలా మాట్లాడడం ఎవరిచ్చారు మీకు ఎంత అధికారం? అంటే ఈ రోజున పోలీసులు నిజంగా మరి ఎందుకు అలసత్వం వ్యక్తం చేస్తానో అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా పోలీసులను ఎవరైనా తప్పు మాట మాట్లాడినా ఏమైనా ఇబ్బంది పడి తాట తీసేయాలండి. నిజంగా తొక్కుబడి నారదీయాలి ఎవరినైనా సరే. ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని కాదు కానీ పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే ఒక్కసారి వాస్తవం తెలుసుకుంటే, ఇప్పుడు పోలీస్ని మొన్న ఇలాగే ఏం జరిగింది, ఈ గంజా బ్యాచ్ నడి రోడ్డుని కానిస్టేబుల్ని కొడతాకు వచ్చారు. ఆ పోలీస్ వ్యవస్థ ఏం చేసింది, ఆ గంజా బ్యాచ్ని నడి రోడ్డు మీద తాట తీసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేశారు. సో ఇది అంటే ఇప్పుడు ప్రజలు చూసారనుకోండి, ఒక్క కానిస్టేబుల్ కొడతాం, ప్రజలు చూసారనుకో, అరే కానిస్టేబుల్కే దిక్కులేదు, రేపు పొద్దున్న మనల్ని వచ్చి కొట్టినా అడిగేది ఏంటని చెప్పి ఆ పోలీసుల మీద ఉన్నటువంటి ఆ గౌరవం కానీ ఆ భయం కానీ పోయిందనుకోండి, రేపొద్దున్న ఏదైనా ప్రజలు ఆ పోలీసు మాటలు నమ్ముతారా? ఆ పోలీసుల రక్షణ నుంచే వాళ్ళు కోరుకుంటారా? వద్దని చెప్పి బాబు నువ్వు రక్షించుకోలే, మమ్మల్ని ఎవరు రక్షిస్తారో అని చెప్పి ప్రజలు వ్యతిరేకమైతే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందండి పరిస్థితి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏ రకంగా మాట్లాడతారు మీరు? 5 సంవత్సరాలు రాష్ట్రానికి చేసినటువంటి పరిపాలన ఏం చేశారు? ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉద్దేశించి, పోలీస్ వ్యవస్థలు ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. నిజంగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి రాష్ట్రానికి కావాల్సిన మెరుగైన జీవన విధానాన్ని కల్పిస్తే మీరు ఏదైనా మాట్లాడవచ్చు సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు మంచి చేస్తారని చెప్పి ఒక్క అవకాశం ఇస్తే 150 పైగా సీట్లు మీకు ఇస్తే రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేసి అప్పుల ఊబులు కూర్చేసి ఈ రోజున రక్షించే పోలీస్ వ్యవస్థను కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అడ్డొచ్చిన వాళ్ళ మీద రకరకాలుగా మాట్లాడుతూ బెదిరింపు చర్యలు పాల్పడుతూ రప్ప చేస్తామంటూ 2.0 చూస్తాం, సినిమాలు చూపిస్తామని చెప్పి మాట్లాడుతూ ఈ రోజున మళ్ళీ మేము 29 అధికారంకి వచ్చేస్తామంటే ప్రజలు ఓటే కదా వేసేస్తారని చెప్పి అనుకుంటున్నారా? ప్రజలకు నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారండి. అదే ప్రజలను మోసం చేసిననుకోండి అదంపాతాలను తొక్కేస్తారు. ఈ రోజున మీ యొక్క జీవితంలో అదే జరిగింది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రాజశేఖర రెడ్డి గారిలా పరిపాలిస్తారని చెప్పి ఒక అవకాశం ఇస్తే రాష్ట్రానికి మీరు చేసింది ఏవి లేదు సార్. పథకాలు అంతే. ఆటో వాడికి 10,000, సెలూన్ షాప్ వాడికి 10,000, వాళ్ళకి 10,000, వీళ్ళకి 10,000 అని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అనవసరపు పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రోజున మళ్ళీ మీరు ముసలి కన్నీరు కారుస్తూ, లేదంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు డైలాగులు చెప్తూ రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, అరాచకాలు పెరిగిపోతున్నాయి విస్తృత స్థాయిలో అని చెప్పంటే ప్రజలు నమ్మారు సార్. ఓటము నుండి ఎవరైనా సరే పాఠాలు నేర్చుకోవాలి, అంతే తప్ప ఇలాగే బెదిరింపు చర్యలు చేసుకుంటా ఇలాగే ముందుకెళ్తానంటే రేపు పొద్దున మనకి డిపాజిట్లు కూడా రావు.